ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు రోజుకొక కొత్త మలుపు తిరుగుతుంది. రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రిమాండ్ రిపోర్టులో జానీ మాస్టర్ తన నేరాన్ని అంగీకరించినట్లుగా తెలుస్తుంది. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ ఆ యువతిని తన దగ్గర అసిస్టెంట్గా చేర్చుకున్నారని ఈ విషయం కూడా ఈ మధ్యన బయటకు వచ్చింది. 2020లో ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అంగీకరించినట్టు రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నారని తెలుస్తుంది. తొలిసారి లైంగిక దాడి జరిగినప్పుడు ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే అని కూడా పోలీసులు తేల్చారు. అంటే ఒక మైనర్ పైన అఘాయిత్యానికి పాల్పడ్డారు జానీ మాస్టర్ అంటూ పోలీసులు కూడా ఆరోపిస్తున్నారు. గత 4 ఏళ్లుగా బాధితురాలపై అనేక మార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అంగీకరించినట్లు కూడా రిమాండ్ రిపోర్ట్లో పూర్తిగా వివరాలన్నీ కూడా తెలియజేశారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా మనకు తెలియాల్సి ఉంది. అయితే ఏం జరిగింది ఏంటనేది ఇప్పటివరకు స్పష్టంగా తెలియదు. ఎందుకంటే గత 4 ఏళ్లుగా బాధితురాలపై అనేక మార్లు లైంగిక దాడి జరిగినప్పుడు ఇప్పుడు ఎందుకు బయటికి వచ్చింది అనేది ప్రశ్న మొదలైంది. ఎవరైనా ఒత్తిడి చేస్తారా లేదా కావాలనే అమ్మాయి భరించలేక ఇక మేజర్ అయింది కాబట్టి పోలీసులను ఆశ్రయిస్తే తనకు న్యాయం జరుగుతుందని బయటకు వచ్చిందనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. మరోవైపు ముంబైలోని హోటల్లో తనపై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడినట్టు యువతి తన ఎఫ్ఐఆర్ కాపీలో కూడా చెప్పుకొచ్చింది. కేవలం ముంబైలోనే కాదు, చెన్నై, హైదరాబాద్, కోల్కతా, ఢిల్లీ ఇట్లా ఇక్కడికి వెళ్తే అక్కడికి తనపై అనేక మార్లు అత్యాచారానికి పాల్పడ్డారన్నట్టు ఆ యువతి చెప్పుకోవడం జరిగింది. ఈ విషయాన్ని బయటికి ఎవరికి చెప్పొద్దని జానీ మాస్టర్ బెదిరించారట. అదేవిధంగా షూటింగ్ సమయంలో అతను చెప్పినట్లుగా వినకపోతే అసభ్యంగా కూడా ప్రవర్తించేవాడని ఆవేదన వ్యక్తం చేసింది శ్రేష్ఠవర్మ. మతం మార్చుకోమని చాలాసార్లు ఒత్తిడికి తను గురి చేశారని, మతం మార్చుకుంటే తనను పెళ్లి చేసుకుంటానని అతను చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఇలా మతం మార్చుకొని తను పెళ్లి చేసుకోవాలని బలవంతం కూడా చేశాడని ఎఫ్ఐఆర్లో యువతి ఫిర్యాదు చేసింది. దీన్నే లవ్ జిహాద్ అని కూడా ఆవిడ ఆరోపిస్తుంది. లవ్ జిహాద్ పేరుతో తనని బలవంతంగా మతం మార్చి ఆ విధంగా లవ్లో దించి ఆ విధంగా పెళ్లి చేసుకోవాలని తను ఈ విధంగా బలవంతం చేశారని కూడా చెప్పుకొచ్చింది. జానీ మాస్టర్ భార్య ఆయిష సైతం రెండో పెళ్లి చేసుకోవాలని తనపై ఒత్తిడి చేశారని బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే జానీ మాస్టర్ భార్య ఆయిష ఎందుకు ఆవిడని బలవంతం చేశారో ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక ముస్లింలో ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకునే ఆచారం ఉంది కాబట్టి సో భార్యనే దగ్గరుండి తన భర్తకి రెండో పెళ్లి చేస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో జానీ మాస్టర్ను గోవాలో అదుపులోకి తీసుకోవడం జరిగింది. నార్సింగ్ పోలీసులు ఆయన నేరుగా హైదరాబాద్కు తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం ఉప్పరపల్లిలో ఫోక్సో కోర్టులో హాజరుపరిచారు. ఈ మేరకు కోర్టు జానీ మాస్టర్కు 14 రోజుల పాటు అంటే అక్టోబర్ 3 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయన పోలీసులు చెర్లపల్లి జైలుకు తరలించారు.